రైలు బండ్లల్లా దొంగతనాలు జరుగుతుంటాయి కదా. నిద్రపోతున్న ప్రయాణికుల బ్యాగులు, ల్యాప్టాప్లు, ఫోన్లు కొట్టేస్తుంటారు దొంగ బద్మాషోళ్ళు. ఇక అట్నే నిన్న హైదరాబాద్కి వెళ్ళి విజయనగరం పోతున్న విశాఖ ఎక్స్ప్రెస్ రైల్లో ఒక ప్రయాణికురాలి బ్యాగు మాయమైందట. ఇక వెంటనే రైలు ఉన్న పోలీసు వాళ్ళని అలర్ట్ చేస్తే అనుమానితులందరినీ జల్లెడబట్టినా దొరకలేదట. కానీ బ్యాగు పెట్టిన సెల్ ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేపిస్తే ఎక్కడనో కిలోమీటర్ దూరంలో రైలు దాటొచ్చిన రూట్లున్న చెట్ల తుప్పల్లో దొరికిందట. అవు మరి ఇంతకా చెట్ల తుప్పలకు ఎట్లా పోయిందా బ్యాగు? కాళ్ళొచ్చి నడుచుకుంటా పోయిందా, రెక్కలొచ్చి ఎగిరిపోయిందా అని అంటే అసలు ముచ్చటేందో తెలవాలంటే ఈ ముచ్చట చూడిపోర్రి. ఎట్లా అంటే దొంగోడెవడో బ్యాగ్ కొట్టేసిండు కానీ కొట్టేసిన ఆ బ్యాగును రైలు బండి పోతుంటే రన్నింగ్లోనే బండ్లకెళ్ళి చెట్లలో ఇసిరేసిండు. కాబట్టి ఇగో తుప్పల్లో పడేసిన హ్యాండ్ బ్యాగ్లో ఏమేమి ఉండనో అన్నిటికన్నీ ఎట్లా పెట్టిరో అట్లనే ఉన్నాయి. తీసారంట ఎవరన్నా? ఇది ట్రైన్ నుంచి ఇసిరిందే అర్థమైపోతుంది. తీసేసాడు. బంగారం, సెల్ ఫోన్, ఐడెంటిటీ కార్డు, వాచ్ అన్నిటికన్నీ ఒక్కటి కూడా మిస్ కాకుండా ఉన్నాయి. అసలు కథ ఏంటంటే విశాఖ ఎక్స్ప్రెస్ లా విజయనగరం పోతున్న ఆ ప్యాసింజర్ బ్యాగును తెలియకుండా కొట్టేసిన దొంగోడు తర్వాత వచ్చి తీసుకుందామని బండి పోతుండగానే ఇవ్వలు తిరిగని తావుల చెట్లలో ఇసిరేసినట్టు బండ్లకేలే. అయితే వాడొచ్చే లోపట్నే వానికంటే ఫస్ట్ ఆకివీడు పోలీసు వాళ్ళు ఆ బ్యాగ్ వారేసిన స్పాట్ కు చేరుకున్నారు. మరి దొంగను కంటే ఫాస్ట్ గా ఎట్లా చేరుకున్నారా అంటే ఆ బ్యాగ్ లో ఉన్న సెల్ ఫోన్ చేయబట్టేనట. సంధ్య అనే ఆ లేడీ ప్యాసింజరు హైదరాబాద్ గోషమాల్ పోలీస్ టౌన్ లో హెడ్ కానిస్టేబుల్ కొలువు చేస్తున్న రాతోడు సురేష్ అనట ఆయన ఇంటామినట. బ్యాగ్ పోయిన ముచ్చట వెంటనే వేరేటోళ్ళ ఫోన్లకి వెళ్ళి చెప్పగానే ఆకివీడు పోలీసు వాళ్ళని అలర్ట్ చేసినట హెడ్ కానిస్టేబుల్. ఇక్కడ ఎస్ఐ గారు వెంటనే రియాక్ట్ అయ్యి బ్యాగులున్న సెల్ ఫోన్ సిగ్నల్ ను ట్రేస్ చేసి బ్యాగ్ ఉన్న స్పాట్ కు పోలీసులను పంపిస్తే ఆగో అట్లా దొరికింది. 5 గంటలు దేవలాడినా దొరకని బ్యాగు సెల్ ఫోన్ సిగ్నల్ తోటి వట్టిగానే దొరికిందన్నట్టు. ఇక వాడు దూరంకెళ్ళి కనిపెట్టి పారిపోయిండో తర్వాత మెల్లగొచ్చి తీసుకుందామని ప్లాన్ వేసుకుండో గానీ దొంగోని ఆశలు అడి ఆశలు అయిపోయినాయి. కానీ రైలు బండ్లలో జరిగే దొంగతనాల ట్రాక్ మార్చినట్టు కదా దొంగోళ్ళు కొట్టేసిన బ్యాగులను రైలు బండి పోతుండేనే ఇసిరేసి తర్వాత వచ్చి తీసుకుపోయేటట్టు ప్లాన్ చేస్తున్నారట. రైళ్లలో ప్రయాణాలు కట్టేటోళ్ళు జర చూసుకోరు మరి పైలం.